ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మనం చాలా రోజుల తర్వాత ఈరోజైతే మనమైతే వీడియో చేసుకోబోతున్నాము. బట్ ఈ వీడియో చేయడానికి కూడా చాలా రీజన్స్ అయితే ఉన్నారు. అది ఏంటంటే, ఒకటి ముందుగా నేను ఏదైతే చెప్పబోతున్నానో అదనేది మీరు అనేది చాలా క్లారిటీగా అయితే వినండి. బికాజ్ ఆఫ్ ఏంటంటే, మనం ఏదైతే ఒక గివ్ సెక్యూర్ లైఫ్ అనే కంపెనీని అయితే మనం ఏదైతే ఎప్పుడైతే స్టార్ట్ చేయాలి అనుకున్నామో, స్టార్ట్ చేసే ముందు కూడా నేను 6 or 7 months 8 months వరకు కూడా వెయిట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క కంపెనీని మనం స్టార్ట్ చేసేటప్పుడు, స్టార్ట్ చేసిన తర్వాత కంపెనీలో ఎలాంటి స్ట్రగుల్స్ వస్తాయి, ఎలాంటి వేలో మనం ఫేస్ చేస్తామని కూడా ప్రతి ఒక్కటి కూడా నేను ఆలోచించి అయితే చాలా వరకు కూడా మన కంపెనీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన వితిన్ 3 months 4 monthsలోనే మన కంపెనీని ఎంత ఫాస్ట్గా గ్రోత్ చేయాలన్న ఒక ఫోకస్ మీద అయితే ఈరోజైతే నేనైతే ఉండడం జరిగింది. అదే విధంగా ఫోకస్ చేస్తున్నా. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక కంపెనీ పెడుతున్నారంటే వన్ సింగిల్ మెంబర్ అయితే ఎవరు కూడా కంపెనీని స్టార్ట్ చేయడానికి అయితే ధైర్యం చేయరు ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే కంపెనీకి తగ్గట్టు కొంచెం ఇనిషియల్ స్టేజ్లో ఏదైతే కొంచెం ఇన్కమ్స్ అనేవి ఎక్కువ పెట్టాల్సి కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందో దానికి భయపడి అనేది చాలామంది అనేది సింగిల్గా పెట్టరు, పార్ట్నర్షిప్ చేసుకొని అయితే కంపెనీని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలా అని వాళ్ళిద్దరూ కూడా కంటిన్యూ అనేది అండర్స్టాండింగ్తో ఉంటారని అయితే నేనైతే ఎప్పుడు అనుకోను. బట్ నేను అవన్నీ మనసులో పెట్టుకొని నేను ఎంతైనా పెట్టుకోవాలను, నేను ఒకనే పెట్టుకోవాలని చెప్పి కంపెనీ స్టార్ట్ చేశాను. ఎందుకు ఇలాగని సింగిల్ పర్సన్ పెట్టానంటే, ఈరోజు ప్రతి ఒక్క పర్సన్ కూడా మన గివ్ సెక్యూర్ లైఫ్ కంపెనీలో వర్క్ చేస్తానంటే తన రేపన రోజున తన లైఫ్ చేంజ్ చేసుకోవాలి, జనరేషన్స్లో మార్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో అయితే పెట్టాను. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ కూడా మంచి ఇన్కమ్స్ తీసుకుని తన లైఫ్ టైం చేంజ్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మాత్రం గివ్ సెక్యూర్ లైఫ్ అనే కంపెనీని అయితే పెట్టడం జరిగింది. ఈరోజు నాకున్న ఎక్స్పీరియన్స్ని అంతా యూజ్ చేసుకుని ఈరోజు కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఈరోజు రన్ అవుతున్న కొద్దీ కూడా చాలామంది వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, సార్ మీరు ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ వీడియోస్ చేయటం లేదు, అసలు కంపెనీ రన్ అవుతుందా లేదా అని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. 100% కంపెనీ అయితే రన్ అవుతుంది. ఎవ్రీడే అనేది మినిమంతో పాటు ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందరి కింద కూడా టీమ్ అయితే రన్ అవుతుంది, ఇన్కమ్స్ వస్తున్నాయి. అదేవిధంగా తక్కువ కూడా ఇన్కమ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. బట్ మనం క్వశ్చన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. మనం ఎప్పుడైతే మనం పని చేస్తామో అప్పుడే మనకు తెలుస్తుంది ఈ యొక్క కంపెనీ రన్ అవుతుందా లేదని. మనం పని చేయకుండా కంపెనీ రన్ అవుతుందా లేదా, మీరు వర్క్ చేస్తున్నారా లేదంటే ఈరోజు ఎంత ఇన్కమ్స్ పెట్టుకొని ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి కంపెనీని రన్ చేయకుండా ఉంటామా చెప్పండి. నాకు 6 to 8 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కంపెనీలో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, డైరెక్ట్గా కంపెనీ పెట్టిన పర్సన్ వర్క్ చేసుకుంటే ఏ విధంగా ఉన్నా ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఎప్పుడు కూడా నేను ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. నేర్చుకుంటేనే నేను ఏదైనా చేయగలను ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. ఈరోజు చూడండి, మీలో ఎవరైనా కూడా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్న స్టేజ్ ఏంటి, మనం ఏ వేలో వెళ్తున్నామో దాన్ని తగ్గట్టు మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అని చెప్పి ఇక్కడ ఒక బుక్ అనేది మనం అనేది ఎవ్రీడే నేను చదువుతూ ఉంటాను. అంటే కొత్తగా మనం నేర్చుకోవాలి, కొత్తగా ఏం చేయాలని ఒక దీనికోసం అయితే ఈ బుక్ అయితే చదవడం జరిగింది. అదేవిధంగా సైకాలజీ ఆఫ్ మనీ, ఇది కూడా ఎక్సలెంట్ బుక్ అయితే నేనైతే ఎవ్రీడే అనేది చదవడం జరిగింది. ఇవి ఎందుకు చదువుతున్నా అంటే మన మైండ్ సెట్ అనేది మనం మార్చుకుంటూ ఉండాలి. మనం ఇనిషియల్ స్టేజ్లో ఏదైతే ఫేస్ చేస్తామో అవన్నిటిని ఎలాగ అధిగమించాలి, ఎలా నిలదొక్కుకోవాలన్న ఒక మెయిన్ కాన్సెప్ట్ ఈ బుక్స్లో అయితే ఉంటాయి. అదేవిధంగా మన గివ్ సెక్యూర్ లైఫ్ కంపెనీని కూడా ఎలా మెల్లమెల్లగా మనం ఇంకా అనేది మనం 1 by 1 స్టెప్స్ అనేది వేయాలని నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను. మీరు ఒకటే గుర్తుపెట్టాలి, గివ్ సెక్యూర్ లైఫ్ అనేది లైఫ్ లాంగ్ అనేది ఖచ్చితంగా అనేది స్టాండర్డ్ అయ్యే కంపెనీ. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. మేము బయటికి రావట్లేదంటే అక్కడ అనేది మేము అనేది బిజీగా ఉన్నామన్నది ఒకటి మీరు మైండ్లో పెట్టుకొని మీ వర్క్ అనేది మీరు చేసుకునే 100% సక్సెస్ అవుతారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా వర్క్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా.